ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ ఏవైతే ఈ బ్యాప్టిస్ట్ చర్చిలు కానీ, ఈ లూథరన్, సిఎస్ఐ, ఇంకా ఏవైతే పెద్ద పెద్ద సంస్థల్లో చర్చిస్ ఉన్నాయో, గ్రూప్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయో, ఏ చర్చిల్లో అయితేనే లేకపోతే ఎక్కడైతే ఎవరు ఈ సంఘ పెద్దలు లేకపోతే ఈ ఎవరైతే ఈ అధికారులు చర్చిలలో ఉంటారో వారి గురించి కదా దేవుడు చెప్పేది. ఏం చెప్తా ఉన్నాడు? మీరు ఆ సమాజ మందిరంలో అధికారాన్ని కోరుకుంటారు కానీ, మీ సొంత వీధులలో నమస్కారాలు వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ కోరుకుంటారు కానీ మీరు చేసేది దరిద్రం. ఈరోజు తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో చెప్తా ఉంటాడు ఏమని, పాట పాడేటప్పుడు కేవలం కానుకల పడేటప్పుడు కేవలం కానుకల పాటే పాడాలి, దశమాగం ఇయ్యాలి, ప్రార్థనలు జరిగేటప్పుడు పాస్టర్ కావాలి, ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరిగేటప్పుడు పాస్టర్ కావాలి. మనకి ఏది కావాలన్నా ఫస్ట్ పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలి, ఆ తర్వాత మన ఇష్టం. ఈరోజు ఈ చర్చిలలో, ఈ బ్యాప్టిస్ట్లో, సిఎస్ఐలో, ఈ లూథరన్లో, ఈ చర్చిలలో ఉండే అధికారులంతా ఇదే. ఆనాడు వాళ్ళు, ఈనాడు వీళ్ళు. ప్రతి సంఘంలో ఉన్న పాస్టర్లను భయంకరంగా హింసిస్తా ఉన్నారు. ప్రతి చర్చిలో ఉన్న పాస్టర్లను భయంకరంగా హింసిస్తా ఉన్నారు. వాళ్ళ ముందు ఒక పప్పెట్ షో పాస్టర్ అని ఆయన. వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడాలి పాస్టర్ అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ సృష్టి ఆరంభమైన హేబేలు రక్తం నుంచి జకర్యా రక్తం వరకు సమస్తమైన ఆ రక్తం అంట, ఆ కారిన రక్తానికి ప్రతి ఒక్కడు లెక్క చెప్పుకోవాలంటే ఈరోజు ఈ సంఘాలు, ఏవైతే ఈ సోకాల్డ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఈ దరిద్రపు ఈ వ్యవస్థ ఎలా ఉందంటే పిల్లల్ని చెడగొడతా ఉంది. ఈ నెక్స్ట్ జనరేషన్లను కూడా చెడగొడతా ఉంది. వాడికి ఏమి లేదు, వాడు చర్చికి వెళ్తే ఎలా తెలుసా, మా తాత కట్టించాడు ఈ స్టేజ్, లేకపోతే మా నాన్నోళ్ళది తలుపులు మా నాన్నోళ్ళు ఇచ్చారు, గేట్లు మా నాన్నోళ్ళు ఇచ్చారు, కింద టైల్స్, ఫ్యాన్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు, ఇవన్నీ ఆడు పుట్టిన పిల్లోడు చర్చిలోకి వచ్చిన తర్వాత ఆడు చూసి ఇది సంఘం, ఇంతే ఉండిద్ది సంఘం, ఇదే సంఘం అని వాడు మనసులో పెట్టుకొని వాడు అలానే పెరుగుతూ ఉంటాడు. ఏది ఆత్మ? ఏది? అరే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మీరు పుదీనాలోను సమస్తమైన కూరల్లోనూ 10వ భాగం తీసి ఇస్తా ఉన్నారు, కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని కూడా చెయ్యాలి మీరు అని చెప్తా ఉన్నాడే. ఈనాడు క్రైస్తవులు, ఈనాడు ఈ సంఘాల్లో ఉండే దరిద్రపు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, వైస్ ప్రెసిడెంట్లు, ఏమి లేదు, ఏదన్నా విషయం జరిగితే గల్లాలు పట్టుకోవడం, కొట్టుకోవడం, బూతులు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఏడొస్తున్న స్పిరిటెడ్ ఉన్నది. అరే నువ్వు ఆత్మలు ఎలా రక్షిస్తా ఉన్నావు? నా సంఘానికి ఇంతమంది వస్తా ఉన్నారు, నా సంఘంలో ఏసీలు ఉన్నాయి, నా సంఘంలో లైట్లు ఉన్నది, ఏంది గోమురా నీకు ఉండేది? అరే నీ సంఘంలో ఆత్మే లేదు కదా. అరే నీ పాస్టర్ అభిషక్తుడు అయి మీ మధ్యకు వస్తే, అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు చూసారా, అందుచేత లూకా సువార్త 11వ అధ్యాయము 49వ వచనం, అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను, అపొస్తలులను పంపుదును, వారు కొంతమందిని చంపుదురు, కొందరిని హింసింతురు. ఏంటంట? కొంతమందిని చంపుతారంట, కొంతమందిని హింసిస్తారంట. ఇంతమంది మీకు తెలుసు, మీ చర్చిలలో ఎంతమంది పాస్టర్లను కొట్టారు? ఎంతమంది పాస్టర్ల మీద అబద్ధాలు? ఆ సంఘాలగా మనం వెళ్ళేది. నాకు అర్థం కాదు, స్పిరిట్ ఎక్కడ ఉంది? ఆత్మ ఎక్కడ ఉంది? ఎవరు నడిపిస్తా ఉన్నారు? ఎవడు ఉన్నది? లూసిఫర్ గాడు. నాకు
వాడు తాగొస్తాడు, ప్రెసిడెంట్ అనేవాడు, సెక్రటరీ అనేవాడు తాగొస్తాడు, వచ్చి వాక్యం చదువుతాడు, పాట పాడతాడు, లేకపోతే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఎలా చేస్తాడు తెలుసా? ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు అన్ని వచనాలు ఎత్తి చెప్పి ప్రార్థన చేస్తారు. రక్షణ, మారు మనసు, ఈ ఏమి స్పిరిట్ అనేది ఏది ఉండదు. ఏం లేదు, మాకు అధికారం కావాలి. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారంట. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? మాకు అధికారాలు కావాలి, పోటీలు, ఎలక్షన్లు, పోలీసు వాళ్ళు దరిద్రం. అన్యులు వచ్చి చర్చిలో ఎదుట కాపులు కాస్తా ఉన్నారు, గొడవలు పెట్టుకోప్ప. అన్యుడు వచ్చి దేవుని పిల్లలైన వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకుంటే, అసలు ఎలక్షన్స్ ఎందుకు? సరే ఎలక్షన్స్ పెట్టుకుంటే అన్యుడైన వాడు బొట్లు పెట్టుకొని వచ్చి ఆ ఓటింగ్ దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా కాపాడతారు. ఎంత దరిద్రం, ఎంత పనికిమాలినతనం. ఎక్కడున్నాడు దేవుడు? ఏ చర్చిలకు వెళ్తా ఉన్నారు మీరు? నాకు అర్థం కాదు. అరే దేవుని సన్నిధిలో ఎలక్షన్స్ అనేవి తప్పు, అధికారాలనే తప్పరే. నీ దేవుడు ఆడ అధికారి కూర్చున్నాడు సింహాసనం వేసి, నువ్వు ఒకడివి ఒక్క ఆయన పాద సన్నిధి పోయి ఆడ పట్టుకొని ఆడ ఉండాలి. ఆయన పాద సన్నిధిలో అధికారి అయిన వాడు ముందు, వాడు సేవకుడై ఉండాలి. అక్కడ కింద ఊడవాలి, తుడవాలి. మేము అవి తుడవం, అవన్నీ స్త్రీలు చేస్తారు. మేము జస్ట్ ఓన్లీ పాస్టర్ గారు ముందు కుర్చీలు ఉంటే ఆ కుర్చీలలో మేము వచ్చి కూర్చోవాలి, సిగరెట్ దాగొచ్చి 24 వేసుకొని వచ్చి. ఒక క్రైస్తవుడిగా ముందు నా రక్షింపబడిన మీరు, నీకు హృదయంలో మంట లేదా? ఆ రోషం పుట్టట్లేదా? అరే నా దేవుని నామాన్ని అన్ని జనులలో అవమానపరుస్తా ఉన్నారు, లేకపోతే చచ్చిన వారి వల్లే ఉన్నారా? రోషం పుట్టట్లేదా? అరే ఎందుకు మిమ్మల్ని రక్షించుకున్నాడు దేవుడు? అన్న రక్షించుకుని మేము ఏం చేయాలన్నా చర్చికి పోయి గొడవ పెట్టుకోవాలంటే లేదు బ్రో. లేకపోతే ఆ సంఘాలలో పోయి వాళ్ళని ఎదిరించి వాళ్ళు చేయాలి లేదు, అవసరం అనవసరం. అదంతా నువ్వు ఎడ్యుకేట్ చేయి జనాలు, నువ్వు సువార్త ప్రకటించు, వాళ్ళకి చెప్పు ఇది పద్ధతి కాదు, ఇది కాదు, ఇది కాదని నువ్వు బోధించు. అరే ఆ సన్నిధిలో దేవుడే లేనప్పుడు నువ్వేం చేస్తావు? పోయి ఆడ నువ్వేం అర్థం, నువ్వేం నేర్చుకుంటావాడా? ఇప్పుడు అయిపోయింది, ఒక తరం అయిపోయింది, ఇంకో తరం స్టార్ట్ అయింది. ఇంకో తరం నేను సండే స్కూల్ ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, నెక్స్ట్ వీళ్ళే సంఘ ప్రెసిడెంట్లుగా మారుతారు. ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఉంటుంది మామూలు స్టూడెంట్ లీడర్స్, స్టూడెంట్ వింగ్ హెడ్, ఆ తర్వాత మెల్లగా వాడికి ఎమ్మెల్యే సీటు, తర్వాత ఎంపీ, వానికో ఫాలోయింగ్, వానికో కాన్వాయ్, అడవులు. ఈ చెత్త రాజకీయాలు ఈ బ్యాప్టిస్ట్ చర్చిలలో, ఈ సిఎస్ఐ చర్చిలలో, అరే పాస్టర్ నోరు తెరవనియరాడు. అరే దైవ సేవకుడు ఆత్మతో నింపబడి వాక్యం చెప్తా ఉంటే హేళన చేస్తారు, అవమానపరుస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఇంకా 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 ఏం చెప్తారు కదా? పాస్టర్ గారు మీరు వాక్యం ఇలా చెప్పండి, పాస్టర్ గారు మీరు వాక్యం ఇలా చెప్పండి, కొంచెం ఫైర్గా చెప్పండి. ఏంటి నీ లోపల ఫైర్ లేదు? నువ్వు ఫైర్ కాల్సి వచ్చావుగా బయట, అక్కడే కాలిపోయింది అది. మళ్ళీ నువ్వు ఫైర్ అడిగితే ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సంఘాలకు వచ్చి ఇల్లీగల్ రిలేషన్షిప్స్, సంఘాలలోకి ఈనాడు యవనస్తులు కూడా సంఘాలలో పోయి లవ్వులు. అరే దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మీరు మీరు న్యాయమును ప్రేమను విడిచిపెట్టుచున్నారు, కేవలం పద్ధతుల మళ్ళా పేరుకు వస్తే మేము క్రిస్టియన్, మా తాత క్రిస్టియన్, మా పూర్వీకులంతా క్రిస్టియన్స్, మేము ఈ చర్చిని స్థాపించాము, ఈ చర్చిని నిలబెట్టాము, దీన్ని బేస్ పెట్టేసింది మా వాళ్ళే, దాని గేట్లు కట్టించింది మా వాళ్ళే. ఆ గేట్ల మీద పెద్ద పేరు, స్టేజ్ మీద పెద్ద పేరు, ఇంకా ఇంకా అవసరమైతే వీటి మీద కూడా వేపించేవాళ్ళు. సిగ్గుండాలి ఆ సంఘపు అధికారులకి, ఆ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఈ అధికారులకి, ఆ సంఘం వెళ్తున్న వారి గొర్రెలకి.
అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు రిలీజియస్ క్రిస్టియన్స్ గా పిలవబడాలి కంటే మీరు స్పిరిచువల్ క్రిస్టియన్స్ గా మారండి. మీ ఆత్మతో నింపుబడి అక్కడ ఆరాధించండి, ఆత్మతో నింపుబడి ప్రవర్తించండి. అరే కయ్యూను లేడా? కయ్యూనేమన్నా తక్కువ? ఆది కాండంలోకి వెళ్తే కయ్యూనేమన్నా తక్కువ? కయ్యూనికి తెలుసుగా బలి ఇవ్వాలని, 10వ భాగం ఇవ్వాలని తెలుసుగా, లేకపోతే ఆ దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలని తెలుసుగా. అందుకేగా హేబేల్తో పాటు కయ్యూను కూడా వచ్చి సమర్పించుకుంది. మరి తెలిసిన ఎలా చంపాడు కయ్యూన్ని, హేబేల్ని, కయ్యూను? అంటే దేవుడు తెలుసు, పద్ధతులు తెలుసు, ఆచారాలు తెలుసు, కాకపోతే ప్రేమ లేదే, దేవుని ప్రేమ. అరే ఆ దేవుని ఆత్మ లేదే నీలో? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన ఏ ఆత్మ ఉంది? నువ్వు కేవలం ఆడ పెట్టిన పద్ధతులను ఫాలో అవుతా జీవించే క్రిస్టియన్ గా నిల్చోవాలనుకుంటున్నావా, లేకపోతే నీ దేవుడి ఆత్మను నువ్వు పొందుకొని భూమిని తల క్రిందులు చేయాలనుకుంటా ఉన్నావా?